ఇప్పుడు ఏదైతే ఉమ్మడి పార్టీలు 3 పార్టీలు కలిసి అలయన్స్‌లో గెలిచిన తర్వాత పోర్ట్‌ఫోలియోలో నిన్న అనౌన్స్‌మెంట్ అయినాయి. ఆ పోర్ట్‌ఫోలియోలో వచ్చిన వ్యవహారం ఎలా ఉందంటారు? మంత్రివర్గం ఆయనకి ఎవరికి ఏ శాఖ ఇవ్వాలో ఆయన తెలుసు. నిన్న సాయంత్రం చెప్పాడు ఆయన మంత్రులు మొత్తాన్ని కూర్చోబెట్టి ఎవరైనా సరే అడుగుజాడల్లో నడవాలి, భయభక్తులతో ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు చేయాలి, ఒకళ్ళ పని ఒకళ్ళు కల్పించుకోకూడదని నిన్న మంత్రిమండలి మీటింగ్లో చెప్పాడు. అక్కడ ఆయన ఇంట్లోనే అవన్నీ ఆయనకి ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడికి పరిపాలనా విధానం తెలుసు. ఆయన పరిపాలనా దక్షుడు. ఇవాళకైనా పరిపాలన బ్రహ్మాండం చేస్తాడు. చూశారంటారు ఎంతమంది విదేశీ వాళ్ళు వచ్చారో. మీరు అన్ని పనికి మాలి మాటలు, 100కి 130 అబద్ధాలు మీరు ఆడేది మీ వైసీపీ వాళ్ళు. అరే నేను కాంగ్రెస్ వాడిరా, నేను ఒకవేళ తెలుగుదేశం వాడిని అనుకున్నారు మీరు. ఒకవేళ చంద్రబాబు మీద నిజాలు మాట్లాడుతున్నా నేను. మీరు లెగిస్తే తగాదలు, కోరుకుంటే తగాదలు, లెగిస్తే పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని ఎవడవని కొడతాం, ఎవడవని తీసిపోయి లోపలేయటం, ఎవడవని తీసి అరికాళ్ళు పగల కొడతాం. ఇక్కడ మీ ఎంపీ నందిగా సురేష్ నన్ను తీసిపోయి గదిలో పెట్టాడు కదా, ఎంతకంటే దారుణం ఉందంటారా? వాడికి నేనేం చేశానని? వాడు మనిషి పుట్టకు పుట్టాడా? నేనేంటో వాడికి తెలుసు, వాడేంటో నాకు తెలుసు. నేనేమన్నా ఇప్పుడన్నా వాడిని విమర్శించానా? ఏ టీవీలో అన్న మాట్లాడానా? వాడి పేరెత్తాను నేను. మరి ఎందుకు తీసిపోయాడు నన్ను? మీకు కావాల్సింది ఏంటంటే కక్షలో కార్పణ్యాలు తగాదలు. జగన్మోహన్ రెడ్డి అంటే బంగారు పళ్ళెలో తిన్నాడు, బంగారు చెంచాలతో తిన్నాడని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి నాకు తెలుసా, ముంగల వాడికి తెలుసా? ఎవరో తెలుసు జగన్మోహన్ రెడ్డి? తెలిసి తెలియని భాష మాట్లాడటం, తెలిసి తెలియని తగాదలు పెట్టుకోవటం, తెలిసి తెలియని వ్యవహారాలు చేయటం. వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కనిపించారు మీరు అందరు కలిసి. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. వయసు ఉంది, ఏం చేసుకోండి మీ వయసు? దేని పరికి వచ్చారు మీ వయసు? దేని పరికి వచ్చింది అంట. ఆ వయసు వచ్చింది, కింద నచ్చిని పైన నచ్చిని మీ ఇష్టానుసారం మాట్లాడతారు. నిన్న కూడా విజయసాయిరెడ్డిగా నువ్వు సీఏ చదివా, నీ జాతా ఉంటారు. అసలు ఏం మాట్లాడుతున్నావు, నిన్న ఏం మాట్లాడుతావు తెలుసా నీకు? తెలుగుదేశం వాళ్ళు కొడుతున్నారు మిమ్మల్ని. అసలు తెలుగుదేశం వాళ్ళు కొడత ఉందా? తన్నించుకోవడం తప్పితే వాళ్ళు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు కదా మీరు ఎమ్మెల్యేగా ఉంటేనే. మరి రఘురామ కృష్ణరాజుని అరికాడు పగలగొట్టించారు కదా, ఇవన్నీ చెప్పారు మరి నువ్వు. గతంలో జరిగిందని చెప్పమే. మరి ఆ సుధాకర్ చంపారుగా వైజాగ్లో డాక్టర్ని, మరి అవి చెప్పలేరు మీరు. అవన్నీ చెప్పడం ముంగల మేము ఇవి చేసాం, వాళ్ళు ఈ యాత్ర ఇవ్వాలని మీరు నేర్పిందే కదా రాష్ట్రానికి. అసలు అంత ముంగల ఎవరికైనా పోలీస్ స్టేషన్ పడడం చేతామంటారా? మీడియాలో మాట్లాడడం చేతావా? ఇలా మీరు నేర్పారు, అన్నీ నేర్పారు మీరు. దుష్ట పరిపాలన, దుర్మార్గ పరిపాలన, రాక్షస పరిపాలన, మీకు మానవస్వరం తెలియని పరిపాలన నేర్పి మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టించారు మీరు. ఓదార్పు కాదు, వాళ్ళ పాదయాత్ర బిగిన్ చేయమను. ఇంకా ఓదార్పు జనంలోకి వచ్చే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందా? వచ్చే కోడిగుడ్లు వేస్తారు. అందుకనే పరదాలు చుట్లు నరికియటం, పరదాలు కట్టుకోవటం, కొట్లు కొట్టేపీయటం మొత్తం చేసిందంతా ఆడేగా, ఆ జగన్మోహన్ రెడ్డిగా. ఇల్లు సలువు లేని రాజకీయం చేసి, ఇల్లు సలువు లేకుండా చేసి వాళ్ళ నాన్న ఇల్లు కూడా బాగొట్టాడు. రాజశేఖర రెడ్డి గారు అంటే దేవుడు అయ్యాడు అందరి ప్రజల గుండె, 5 కోట్ల ప్రజల గుండెల్లో. అట్లాంటి ఆయన్నే ఏం చేశాడు? భ్రష్టు పట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా తెలుసుకోండి రా బాబు, తెలుసుకొని చక్కగా రాజకీయం చేయండి. మీరు ప్రజల్లోకి వచ్చే అసలు మీ పార్టీ ఉండదు. ఇక ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉందో దానికి ఆహ్వానిస్తే దానికి సమాధానం చెప్పలేకుండా కనీసం ఆన్సర్ చేయలేదు. చెల్లాను పక్కన ఈ మిత్రపక్షాలు మొత్తానికి కలిపి బాగా చేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని చెప్పి కోరింది. అన్న చూస్తే అన్న కనీసం ఫోన్ ఎత్తకుండా కూర్చుంటే దాన్ని ఎలా చూస్తారు? ఆయన రాజకీయం తెలుసండి. రాజకీయం తెలిస్తే ముఖ్యమంత్రి అయితే ప్రజలకు వచ్చి ఎప్పుడన్నా ప్రజల తరఫున మాట్లాడతాం కానీ, ఇప్పుడు విలేకరుల సమావేశం పెడతాం కానీ, ఎంతసేపు నాకు కొంపలో పడి ఉంటామే కానీ విలేకరుల సమావేశం పెడతాం. నేను ఢిల్లీ ఎందుకు పోయించానని చెప్పడం అని కానీ, లేదా రేపు నేను జైపోతున్నానని కానీ, ఇప్పుడు నన్ను విలేకరుల సమావేశం పెట్టడం తెలుసా? ఆయన ఎటు వచ్చినా పట్ల కట్టుకోవటం, మడిచి అవ్వపడకుండా రావటం అంతే తప్ప ఆయన చేసిన పరిపాలన ఏంది? దుష్ట పరిపాలన చేశాడు ఆయన, దుర్మార్గుడు పరిపాలన చేశాడు ఆయన, నరకాసుడు పరిపాలన చేశాడు ఆయన. అంతే తప్ప ఆయన పరిపాలన చేస్తే 1600 రోజులు ఎందుకు చేస్తారు వీళ్ళు దీక్షలో? రాజకీయం తెలిసిన వాళ్ళు ఎందుకు చేస్తారని నాకు 1600 చిల్లర రోజులు ఎక్కడ ఉందా భారతదేశంలో? స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం కంటే ఎక్కువ రోజులు చేశాక మేము దీక్షలో. పచ్చివాడి మీద దూకటం, కేసులు పెట్టేయటం, జైల్లో పెట్టేయటం, ఎన్ని అరే ఎన్ని అసలు రావణ కష్టం చేశాడు కదా ఈ రాష్ట్రాన్ని. బాగు చేద్దాని ఆలోచన ఉంది. ఇవాళ వచ్చిందా బాగు చేద్దాని పుట్టిందా మీ ఇద్దరికి? విజయసాయిరెడ్డి గారి కన్నా సుబ్బారెడ్డి గారికి. పరమ దరిద్రులారా, ఇకనైనా కళ్ళు తెరవండిరా. కళ్ళు తెరిచి మంచి భాష నేర్పండి. అంతేగాని పిల్లలు అంటాం, ఫ్యామిలీలు అంటాం, కుటుంబంలో వాళ్ళని బయటికి లాక్కురావటం ఇది కాదురా. సబ్జెక్టుగా మాట్లాడటం నేర్చుకోండి. ఏ సబ్జెక్ట్ ఉన్నాడో ఆ సబ్జెక్టుతో మాట్లాడాలా. నీకు ఏ శాఖ ఇచ్చారో ఆ శాఖలో మాట్లాడాలా. అంతేగాని చంద్రబాబు నాయుడు అంటాం, లోకేష్ అంటాం, పురంధేశ్వర గారు అంటాం ఏం మాటలు? బుద్ధి తెచ్చుకోండి. జై అమరావతి, జై జై అమరావతి.